Welcome to Nandini Priya Vlogs channel. హే హాయ్ గాయ్స్, ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నేను ఫస్ట్ టైం షిరిడీకి వెళ్ళాను. ట్రైన్ ఎక్కడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉంది జర్నీ అండ్ ఎలా వెళ్ళాలి, నా ఎక్స్పీరియన్స్ అంతా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా చూడండి. లెట్స్ స్టార్ట్. చూడండి, ఫస్ట్ నేనైతే క్యాబ్ బుక్ చేసుకొని అల్వాల్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. టైం 7 o'clock అయింది. సో ఫైనల్గా రైల్వే స్టేషన్కి అయితే మేము రీచ్ అయ్యాము. టైం ఒక 40 minutes అట్లా మేము రీచ్ అయిపోయాము. మాకు ట్రైన్ వచ్చేసి 9 o'clock ఉంది. ఇంకా మేము ట్రైన్ కోసం కన్నా ముందు మా తాత నాయనమ్మ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చాక వాళ్ళతో కలిసి మేము వెళ్తామన్నమాట. ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఇలా స్నాప్ వేసుకున్నాను అనమాట ఈ వీడియో తీసి. సో తాత వాళ్ళు వచ్చే వరకు స్నాప్ తీస్తూ టైం వేస్ట్ చేయడం ఎందుకు, మీకైతే ఏ ట్రైన్ ఎక్కాలో ఎన్ని అవర్స్ ఏంటో చెప్తాను. చెర్లపల్లి టు నగర్సోల్కి 600 to 633 kilometers అయితే ఉంటుంది. సుమారుగా 12 hours 5 minutes అయితే పడుతుంది. దీనికి ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్స్ ఏమున్నాయంటే ఎన్ఎస్, ఎన్ఎస్ఎల్, ఎస్ఎఫ్, ఎక్స్ప్రెస్ 12787 అయితే ఉన్నాయి. ఇంకా నేను చెప్తున్నాను లేదో వాళ్ళైతే వచ్చేసారు. ఫస్ట్ నన్ను తమ్ముడు మీట్ అయ్యాడు, తర్వాత అందరూ వచ్చేసారు, నాన్నమ్మ అందరూ కూడా వచ్చారు. సో వచ్చాక ట్రైన్ వచ్చే వరకు ఏం చేద్దాం అనేసి ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఫొటోస్ దిగిన తర్వాత మనకి ఇంకా ఏం చేయాలనేది టైంపాస్ కాదు కదా, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కదా. అందుకు ట్రైన్ వెళ్తుంటే అలా వీడియో అయితే తీశాను. వీళ్ళంతా మనోళ్ళు అనమాట. అండ్ తర్వాత ఇంకో వీడియో తీశాను. అదేంటంటే హ్యాండ్ ఇలా పెట్టంగానే షిరిడి రావాలని చేశాము, బట్ అదంతా బిస్కెట్ అయిపోయింది. లాస్ట్లో చెప్తాను ఏమైందో. ఇంకా అలా వీడియో తీస్తున్నప్పుడే ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ ఎక్కాము. అది చూసారా, స్నాప్ వేసాను, అది కూడా వే టు టెంపుల్ అనేసి. సో తన పేరు అయితే భవ్య, తన పేరు హర్ష. ఆమె మా మమ్మీ, తెలుసు కదా మీకు, మా చెల్లి, మా పిన్ని కనిపించట్లేదని జూమ్ చేశాను. తను మా డాడీ, మా తమ్ముడు, మా అక్క. సో నేనైతే ట్రైన్ ఫస్ట్ టైం ఎక్కానని చెప్పేసి వీడియో తీసామని అలా తీసేసాను. తను నాయనమ్మ అండ్ తాత. సో మేమే వెళ్తున్నాం, ఇంకెవరైతే లేరు. ఫస్ట్లో నేను తమ్ముడు అని చెప్పి తీసాను కదా, తనైతే వస్తాడు అనుకున్నా బట్ రాలేదు. సీట్స్ అయితే చాలా ఖాళీగా ఉండే. ఇంకా మార్నింగ్ అయితే అయ్యింది, ఇంకా ఫ్రెష్ అప్ అవుదాం అనేసి అందరూ లేచి బ్రష్ అయితే వేసుకుంటున్నారనమాట. తన హాయ్ చెప్తుంది అండ్ అందరూ అయితే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నారు. చూడండి, వాళ్ళిద్దరూ ఫ్రెష్ అప్ అవుతున్నారు వాళ్ళు కూడా. ఇంకా నేనైతే ట్రైన్ దిగి మీకు అలా చూపిస్తున్నాను చూడండి. ఇది ఏ స్టేషనో నేనైతే మర్చిపోయాను, సారీ. ఇంకా ట్రైన్ అయితే మూవ్ అవుతుందని తాత అనగానే ఎక్కేసాను. ఇంకా ఏదో రీల్స్ చేద్దామని అలా అయితే చేసాము. ఇంకా అదైతే నేనే అలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాను, ఫస్ట్ టైం ఎక్కాను, ఎవరు లేరు అనేసి. ప్లీజ్ ఎవరు నవ్వకండి. ఇలా కొన్ని ఫొటోస్ కూడా దిగాను. ఇంకా టీ అయితే తాగాను. టీ అయితే చాలా బాగుంది. ఇంకా అలా టీ తాగుతున్నామో లేదో మన స్టేషన్ అయితే వచ్చేసింది అనమాట. నాగర్సోల్ స్టేషన్ అయితే వచ్చేసింది. అక్కడ దిగిన తర్వాత కొంచెం కిందికి నడవాలి. నడిస్తే మనకి ఇక్కడ క్యాబ్ ఇంకా ట్యాక్సీ ఇవన్నీ ఉంటాయన్నమాట అవైలబుల్గా. సో మా ట్యాక్సీ అయితే ఇదనమాట. మేమైతే అక్కడ బ్యాగ్స్ అవన్నీ పెట్టేసుకొని ఇంకా మూవ్ అయితే అయ్యాము. మనకి నాగర్సోల్ టు షిరిడి అయితే 41 to 47 kilometers ఉంటుంది. మన స్పీడ్ని బట్టి ఒక 1 hour లేదా 45 minutesలో అయితే వెళ్ళొచ్చు. సో మేమైతే అలా వెళ్ళిపోయాము.
సో ఫైనల్గా మేమైతే షిరిడీకి రీచ్ అయ్యాము. మనము షిరిడీకి వెళ్ళగానే స్టే చేయడానికైతే పక్కా ఏదైనా హోటల్ అయితే తీసుకోవాలి. మేమైతే హోటల్ రవియేరా అయితే తీసుకున్నాము. హోటల్ మాత్రం చాలా బాగుంది, నీట్గా ఉంది. నేను చెప్పడం అని కాదు, నేను అందులో ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఒక సజెస్ట్ చేస్తున్నాను మీకు అంతే. ఇంకా చాలా కూడా ఉన్నాయి, బట్ మేమైతే ఇది ఫస్ట్ అయితే 1500 అన్నాడు. సో మేమైతే 2 రూమ్స్ తీసుకున్నాము. అసలు మేము యాక్చువల్ 1 తీసుకుందాం అనుకున్నాం, కానీ తను చాలామంది ఉన్నారు కాబట్టి 2 అయితేనే తీసుకోవాలి, 1 అయితే కాదు అనేసి అన్నాడు. కాబట్టి ఇంకా మాకైతే 1300కి అయితే 2 రూమ్స్ ఇచ్చేసాడనమాట. సో ఫస్ట్ ఏమన్నాడంటే, ఫస్ట్ మీరు రూమ్ చూసుకోండి, మీకు నచ్చితేనే ఓకే అన్నట్టుగా. అంటే సరే అని మేము కొంతమంది అయితే పైకి వెళ్ళి రూమ్స్ అయితే చూసుకున్నాము. కానీ నిజంగా చెప్తున్నాను, రూమ్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. మీరైతే తప్పకుండా షిరిడీకి వెళ్తే అయితే ఇట్లా అయితే ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా చూడండి. ఇంకో పాప డోర్ తీయంగానే అక్క మస్తు ఉంది అక్క అనేసి అన్నది. మాది 307 అండ్ 306 అయితే ఉండే అనమాట రూమ్. చూడండి చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగుంది. కాకపోతే ఒకటి అనిపించింది మాకు, టీవీ లేదు. టీవీ ఉంటే బాగుండు అనిపించింది, టీవీ అయితే లేకుండే. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి అని చెప్పేసి మేమైతే ఓకే చేసేసాము. ఇదే ఇంకా ఫిక్స్ చేసేసి ఇక్కడనే స్టే చేసాము మేమైతే. సో బ్యాగ్స్ అన్నీ కూడా తెచ్చేసి ఫస్ట్ మేము మార్నింగ్ వెళ్ళాం కదా, వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా బాత్ చేసేసి ఇంకా టెంపుల్స్కి వెళ్దాం అనేసి అందరు ఇంకా బాత్ చేసేసారు. ఇది ఇంకొక రూమ్ అన్నాను కదా, ఇది. రూమ్ ఎలా ఉంది? గట్టిగా అంతేనా? నచ్చిందా? కంఫర్ట్ ఉందా? ఓకే. విండోస్ కదా. ఏం తింటుంది? చపాతి తింటుంది. కాకపోతే ఒక్కటి టీ ఉండాల్సింది. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. మనకి ఫోన్ అయితే అలా ఉండదు కాబట్టి ఇంకా బయట నుంచే మనం వీడియోస్ అయితే తీసుకోవాలి. ఇక్కడైతే ఎక్కడంటే అక్కడైతే మనకి స్క్రీన్ చూపిస్తారు లైవ్ది, మనమైతే చూడొచ్చు. బాబా దర్శనం అయిన తర్వాత శ్రీ సాయి ప్రసాదాలయకైతే వచ్చేసాము. టెంపుల్ నుంచి ఇక్కడికి కొంచెం డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకైతే అక్కడ మనకి ఫ్రీ ఫుడ్ అయితే దొరుకుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి అయితే ఇక్కడ ప్రసాదం స్వీకరిస్తారు. ఫస్ట్ మనం ఇక్కడ టోకెన్స్ తీసుకోవాలి. ఇంకా మనం టోకెన్ తీసుకున్న లెఫ్ట్ సైడ్ నుంచే వే ఉంటుంది, అందులో నుంచి మనము వెళ్ళాలి.
ఇంకా తిన్న తర్వాత అక్కడనే దత్తాత్రేయ స్వామి ఉంటాడు. మేము అక్కడ పిక్స్ తీసుకున్నాము. తర్వాత ఇంకా బయటికి వస్తుంటే ఇలా ఎలిఫెంట్ది అక్కడ ఉందని చెప్పేసి వీళ్ళు ఫోటో దిగుతా అన్నారు. సో ఫోటో దిగాము. ఆ తాత ఏదో అంటున్నాడు, అర్థమే కాలేదు నాకైతే. సో అక్కడ చూసారు కదా, అటు ముందే మనకి ఒక మ్యూజియం అయితే ఉంది. మేమైతే అందులో వెళ్ళలేదు. ఇంకా మేమైతే శని సింగనపూర్కి కూడా వెళ్దామని అనుకున్నాము. అదే రోజు మనకి షిరిడి నుంచి శని సింగనపూర్ 69 to 72 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 2 అవర్స్లో మనం అక్కడికి రీచ్ కావచ్చు. మనకి ట్యాక్సీ కూడా అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళు 1000 లేదా 1200 అలా తీసుకుంటారు. మేమైతే ఒకటే రోజున 2 దర్శనాలు అయితే చేసుకున్నాము. నమవాసం జయపుత్రం యమాగ్రజం ఛాయామర్తండం సంభూతం తమ్మమామి శనేశ్వరం ఓం శం శనేశ్వరాయ నమః. ఇలా విగ్రహం ఉంటాయి శనీశ్వరుది. అక్కడ పూజారి వాడు ఉన్నారు, పండిత్ వాడు ఉన్నారు. మీ చేతిలో మీరు పూజ చేసుకోవాలి. నల్లబట్ట జిల్లేడాకు నీ పేరు చెప్పేసి త్రిశూలం మీద పెట్టేసేయండి. పొంగనే భార్య భర్తల పేరు చెప్పి త్రిశూలం మీద పెట్టేసేయాలి. సొంత వేరే పెళ్లి కాని వాళ్ళు ఉంటే సొంత పేరు పెట్టి పెట్టేసేయండి. ఓం కుండీలో అగరబత్తులు వేసేయాలి. విగ్రహానికి పూలు వేసేయండి. ఎదురుగా నూనె షాప్ ఉంటుంది, అక్కడ నూనె తీసుకోవాలి, ఐరన్ తీసుకోవాలి. రావు కేతు శని అని నూనె ఉండిలో పెట్టేసి నూనె పోసేస్తారు. అట్లా నూనె పోసి మనసులో కోరుకోవాలి. ఏమన్నా కోరుకున్న తర్వాత ఎవరికి చెప్పొద్దు 40 రోజులు అట్లా. ఇందులో మీకు 7 ఐటమ్స్ కావాలనుకుంటే విగ్రహం ముందు పాదాలు ఉంటాయి. పాదాలకి టచ్ చేసుకొని రిటర్న్ తీసుకొచ్చుకోండి. ఇంటికి తీసుకోవాలనుకుంటే మీకు అక్కడ లేకపోతే మీ పేరు చెప్పేసారా ఇట్లా 3 సార్లు ఉత్తర తీసి పాదాల దగ్గర పెట్టేస్తారు. కావాలనుకుంటే పాదాలకు టచ్ చేసుకొని తీసుకొచ్చుకోండి. ఈ డిష్ 7 ఐటమ్స్. ఈ డిష్ అమ్మ ఇంటికి బండికి కిరాణా షాప్ ఇట్లా ఉల్టా కడతారు. దీనివల్ల కన్నజ డిష్ జరగదు. సో టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఒక అతను వచ్చి షాప్ దగ్గర తీసుకెళ్ళి కాలు ఇంకా ముఖం కడుక్కోమని చెప్పాడు. తర్వాత ముఖం కడుక్కొని తూడ్చుకోకుండా గంధం బొట్టు అయితే పెట్టాడు. అండ్ తర్వాత ఒక బుట్టలో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఆ వీటి గురించి అండ్ దేవుడిది కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని ఇట్లా చెప్పాడనమాట. చెప్పిన తర్వాత మేమైతే అవి ఇక్కడ కొబ్బరికాయ అవి ఇవి కొనుక్కున్నాము. కొనుక్కున్న తర్వాత ఇటు ముందుకు వచ్చాము. వేటూరు టెంపుల్ అయితే వచ్చింది. అండ్ ఇది మేము ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం కదా, సో కొన్ని మనకి పద్ధతులు తెలివి ఉండవు కదా. సో అతను అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట మంచిగా. శనీశ్వరాయ నమః. ఓం శనీశ్వరాయ నమః. ఓం శనీశ్వరాయ. ఇప్పుడు మళ్ళా చూడద్దు కాదు.
ఓం శనేశ్వరాయ నమః. ఓం శనేశ్వరాయ ఓం శనేశ్వరాయ జై 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 శ్రీ चलो 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 लगा देंगे बेटा तेल कहाँ चढ़ रही है నేను మెయిన్గా ఒకటి చెప్పడం మర్చిపోయాను. దర్శనమైన తర్వాత వెనుకకి తిరిగి మళ్ళీ చూడొద్దంట, అలాగే వెళ్తూ ఉండాలి అంట. మనకు అక్కడ కొబ్బరి బర్ఫీ ప్రసాదం అయితే దొరుకుతుంది. మనమైతే ఇప్పుడు టెంపుల్ వ్యూ అంతా చూద్దాము. చాలా బాగుంది.
ఇంకా టెంపుల్లో అయితే దర్శనం అయిపోయింది. షిరిడీకి ఇంకా రిటర్న్ అయ్యాము. అక్కడికి వెళ్ళే వరకు అయితే 11 అలా అయిపోయింది టైం. ఇంకా మేము అక్కడనే రెస్టారెంట్లో ఫుడ్ తీసుకొని హోటల్కి అయితే వెళ్ళిపోయాము. 12:30 అయిపోయింది అప్పటికి. దాని నెక్స్ట్ డేనే మాకు 11:30కి అట్లా ట్రైన్ అయితే ఉంది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. నైట్ అయితే వీడియో తీయలేకపోయాను, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని. నేనైతే కొన్ని పిక్స్ దిగినవి పెడతాను, అవి చూసేయండి. అంతే గాయ్స్, వీడియో అయితే ఇంతే. మీకు వీడియో నచ్చితే అయితే పక్కగా లైక్ చేయండి. నేను 1K అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేయండి, మరెన్నో ఇలాంటి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది కదా. సో అందుకని నాకు ఇంకా ఎలా అనిపించింది ఏంటో, ఏమైనా మిస్టేక్ ఉన్నా కామెంట్ చేయండి. నేను దాన్ని మళ్ళీ మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. నేను లాస్ట్లో ఒకటి చెప్తాను కదా, ఒక హ్యాండ్ పెట్టి ఇట్లా ట్రాన్స్లేట్ చేసే వీడియో అని, అది అయితే చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయాను అంతే. Thank you for watching.